వేదిక దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనే ఉన్నది. ఇప్పుడు సేవకులైన మనము దేవుని యొక్క సమ్ముఖములోకి రాగానే, లేదా అతి పరిశుద్ధమైన స్థలంలోకి రాగానే, అంటే అతి పరిశుద్ధమైన స్థలం కాదు, పరిశుద్ధ స్థలంలోకి రాగానే పరిశుద్ధ స్థలంలో ఏం కనబడుతుందంటే ధూప వేదిక కనబడుతుంది. ఆ ధూప వేదిక మీద 4 పక్కల అనగా మూర చొప్పున చచ్చౌకంగా ఉన్నట్టు, 2 మూరల ఎత్తు ఉన్నట్టు, అంతకంటే ఎక్కువగా 2 మూరల ఎత్తు కలిగినటువంటి ఆ యొక్క ధూప వేదిక చుట్టూ కూడా 4 కొమ్ములు, ఆ కొమ్ములకి అటువైపున ఇటువైపున బంగారు జవతో చేయబడినటువంటి బంగారు యొక్క జవను ఆ యొక్క తుమ్మకర్రకు అంటించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం మనం చదవడం చాలాసార్లు చదివాం, పరిచర్యలో మనం చాలాసార్లు విన్నాం కూడా. కానీ ఈ రోజున దేవుడు ఒక మర్మాన్ని మనకు అందించాలనుకుంటున్నాడు. ఏమిటి ఆ మర్మం అని అంటే, దయచేసి ఒక్కసారి వాక్యంలోకి వెళ్దాం, నాతో పాటు రండి. ఒక్కసారి లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. లూక్ చాప్టర్ 1 verse 9. లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ధూప వేదిక దగ్గరకు లూకా సువార్త 1వ అధ్యాయంలో, అంటే ధర్మశాస్త్రము ప్రకారముగా అక్కడ పరిచర్య జరుగుతుంది. ఆమేన్. ఇది ఎక్కడ జరిగింది? ఇది పాత నిబంధనలో జరగలేదు, క్రొత్త నిబంధనలో లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ యొక్క యాజకుడైనటువంటి ఏం పేరు? జకరియా, భార్య పేరు ఏం పేరు? ఎలిజబెత్. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. ఆయన యాజక ధర్మం చొప్పున, ఆయన వంతు చొప్పున ఆ రోజు ధూపం వేయడానికి దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళాడు, కానీ చాలాసేపటికి బయటకు రాలేదు. ఇది మనం బైబిల్లో చదువుతున్న సంగతి. అంటే ఇప్పుడు ఈ ధూప వేదిక మీద ధూపం వేసే అలవాటు పాత నిబంధన 30వ అధ్యాయంతో పూర్తి కాలేదు, కానీ ప్రకటన గ్రంథంగా క్షమించండి లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ ధూప వేదిక గురించి బైబిల్ చెప్పకనే చెప్పింది. రెండో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ధూప వేదిక గురించి నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ధూప వేదిక అంతా కూడా తుమ్మకర్రతో చేయబడిందని వ్రాయబడింది. ఏమిటి తుమ్మకర్ర అంటే, ఇది అడవిలో ఒక మొద్దులాగుంటుంది. అడవిలో దాన్ని ఎవరు కూడా, తుమ్మకర్రని ఎవరు కూడా ఇష్టపడరు. కావాలంటే మీరు ఎప్పుడైనా మా ఊరు అంటే థ్యాంక్ యూ జీసస్ చిన్నపవన్కి వెళ్తే, చిన్నపవన్లో ఎడం పక్కన 2 తాడి చెట్లు ఉంటాయి. తాడి చెట్ల వెనకాల ఒక సమాధి ఉంటుంది, సమాధి వెనకాల ఒక తుమ్మ చెట్టు ఉంటుంది. ఆ తుమ్మ చెట్టు కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తుమ్మ చెట్టును చూడ అసహ్యంగా ఉంటుంది. దాన్ని చూడడానికి ఎవరు కూడా ఇష్టపడరు, కనీసం దాని నీడ నివసించడానికి కూడా ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఏముంటుందంటే ఇంతంత పెద్ద ముళ్ళు ఉంటాయి కనుక అది ఎవరిని కూడా తన దగ్గరకు చేర్చుకోదు. మానవ జీవితం ఎటువంటిదంటే, తను ఎవరితో కలవడు, ఎవరిని దగ్గరకు రానివ్వడు, వచ్చిన వారిని గాయపరచడం ప్రారంభిస్తాడు. చుట్టూ ఆ చెట్టుకి ఏ రీతికైతే ముళ్ళు ఉంటాయో, మనుషుని చుట్టూ కూడా అనేకమైన ముళ్ళ చేత నింపబడి ఉన్నాడు. రెండవది, ఆ యొక్క తుమ్మ చెట్టు ఎవరికి కూడా ఆశ్రయము ఇవ్వలేనిది. మానవ జీవితం కూడా ఏ మనుషుని కూడా రక్షించలేదు, ఏ మనుషుని కూడా ఆశ్రయం ఇవ్వలేదు, ఏ మనుషుని కూడా దేవుని ఎద్దుకు తీసుకొని రావడానికి వాడొక ఆశ్రయపురంగా దేవుని కోసం తప్ప మానవుడిగా వాడు మార్చబడలేడు. నా మాట మీకు అర్థం అనుకో. అంటే మానవుడిగా వాడొక ఆశ్రయపురంగా మారలేడు, కానీ దేవునిలో ఉన్నప్పుడు మాత్రం ఆశ్రయపురంగా మారుతాడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. బాగా గమనించండి. ఈ యొక్క తుమ్మకర్రను తీసుకొని వచ్చి అక్కడ దాన్ని మా ముండ్లన్నీ దాన్ని పూర్తిగా చెలిగేసిన తర్వాత ఆ తుమ్మకర్రను తీసుకొచ్చినప్పుడు తుమ్మకర్రగా వాడుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. హల్లెలూయా. నీవు నేను పరిచర్యకు వచ్చినప్పుడు, నీవు నేను సేవకు వచ్చినప్పుడు నిన్ను నన్నుగా దేవుడు ఎప్పుడూ వాడుకోలేదు. నన్నుగా ఎప్పుడు దేవుడు వాడుకోడు. ఎందుకు వాడుకోడంటే, మొదట నీవు దేవుని యొక్క వాక్యం అనే కోతకు, దేవుని యొక్క రంపపు కోతకు ఎప్పుడైతే నువ్వు వెళ్తావో, అప్పుడు దేవుడు నీ హృదయాన్ని, నీ ఆలోచనలను, నీ మస్తిష్కంలో ప్రతి అణువణువును ఆయన వాక్యం ఎప్పుడైతే ఛేదిస్తుందో, అనగా హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఆ 2 అంచెలు కలిగిన వాక్యపు ఖడ్గము ఎప్పుడైతే నీ అంతరంగంలోకి వెళ్తుందో, అప్పుడు నువ్వు ఛేదించబడి, మెత్తన చేయబడి, సరి చేయబడి, దేవుని కొరకై ఒక ప్రయోజనకరమైనటువంటి ఉపకరణంగా మారుతావు. ఆమేన్. నీవు నేను ఈరోజు అనేకులకు ఒక ఉపకరణంగా మార్చబడ్డావంటే దేవుని యొక్క 2 అంచెలు కలిగిన ఖడ్గమునికి నీవు నేను అప్పగింపబడిన వారమే. అప్పగింపబడకుండా ఎవరు కూడా చదును చేయబడలేరు, ఉపకరణంగా మార్చబడలేరు, పాత్రగా కూడా చేయబడలేరు. ఆమేన్ చెప్దాం గట్టిగా.
మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆ తుమ్మకర్రను తీసుకొచ్చి దానికి 4 వైపులా అన్ని వంపులే. తుమ్మకర్ర చక్కగా ఉంటుందా, వంపులుగా ఉంటుందా? బా, ఎంత అద్భుతంగా ఉంటుంది! దాన్ని చూడడానికి ఎవ్వరికీ పనికిరాదు. అన్ని వంపులన్నీ కూడా తీసి ఇంత చచ్చౌకంగా చేయాలంటే దాన్ని ఎన్నిసార్లు ఆ యొక్క కోతకు తీసుకెళ్ళి లేదా ఆ యొక్క వడ్రంగి వాడు సంపూర్తిగా దాన్ని పదును చేస్తుంటాడో ఆలోచించండి. ఆదిలో కనపడుతున్నటువంటి ఈ వడ్రంగి ఎవరో కాదు, నజరుడైన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను నన్ను ఆయన ఒక వేదికగా తయారు చేయాలని మనల్ని అనేక సార్లు తన వాక్యం అనే ఖడ్గం చేత చదును చేస్తూనే వచ్చాడు. మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ యొక్క తుమ్మకర్రను తీసుకొని వచ్చి అక్కడ దాని చుట్టూ అమర్చినట్టుగా చూస్తున్నాం. తుమ్మకర్రగానే ఉంది, కానీ ఈ తుమ్మకర్ర మీద బంగారపు రేకును పొదిగించినట్టుగా వాక్యంలో రాయబడింది. నీది నాది మానవ సంబంధమైన జీవితమే, నీది నాది అసహ్యమైన జీవితమే, నీది నాది ఆశ్రయం లేని జీవితమే. కానీ ఎప్పుడైతే దైవత్వానికి పోలినటువంటి బంగారు ఎద్దుకు అనగా క్రీస్తు మనకి ఇక్కడ దైవత్వం అంటే బంగారము, ఆ బంగారం ఎప్పుడైతే నీ జీవితంలోనికి అమర్చబడిందో ఆ దైవత్వం ఏం చేస్తుందంటే మానవతత్వాన్ని మార్చేసి నీవు దైవ మనుషుడుగా, దేవుని యొక్క సేవకుడుగా నిన్ను నన్ను మార్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ యొక్క తుమ్మకర్ర లోపల ఉన్నదేమో ఒక స్వభావము, కనబడుతుందేమో ఒక స్వభావం. మణిబాబు అనే నాలో ఉన్నది ఒక స్వభావము, ఇప్పుడు పైకి కనబడుతుందేమో ఒక స్వభావం. రక్షింపబడినప్పుడు ఒక స్వభావము, రక్షించబడి క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత నీవు నేను బంగారు చేత ఏ రీతికైతే పొదిగించబడ్డామో ఆ రీతిగా క్రీస్తు మనల్ని అలంకరించుకొని ఆ దైవత్వం లేక మార్చుకున్నాడు. ఆమేన్. అందుకే చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు ఆ దైవత్వం కొరకే, ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి. కొలస్సీయుల పత్రిక 1వ అధ్యాయంలో మనం 14 చదువుతుంటాం. ఆయన మనల్ని అనగా చదువుతుంటే ఒకసారి అంధకార సంబంధమైన అధికారముల నుండి ఆయన మనల్ని విడుదల చేసి అని రాయబడింది. అనగా 1:14, కొలస్సీ 1:14, ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనకు విమోచన, విడుదల అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, అదృశ్య దేవుడు ఆదిలో ఉన్నవాడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతమంది కుమారుని ద్వారా నీతో నాతో మాట్లాడిన దేవుడు ఆయన రక్తం వలన నీకు నాకు విమోచన కలుగు చేసి ఆయన రాజ్య నివాసులుగా చేయడానికే ఈ బంగారు ఏ రీతిగా అయితే తుమ్మకర్రకు పొదిగించబడిందో నీకు నాకు దేవుడు అలాగా పొదిగించబడ్డాడు. ఆమెను చెప్దాం గట్టిగా. ఇప్పుడు అందరి మనసులో ఏమై ఉంటుందంటే, మణిబాబన్న మేము చాలాసార్లు మేము ఇలాగనే విన్నాము, ఇంతకంటే ఇక్కడ మాకేం ప్రత్యేకం కనబడుతుంది, ఎప్పుడు వాక్యపు లోతుల్లోకి వెళ్దాం. కమింగ్ టు ద పాయింట్ అండ్ ఎగ్జాక్ట్లీ టు ద రోమ్ చాప్టర్ 8 verse 26. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచుండును గనుక ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుటకు ఇప్పుడు ఆదిలో నుండి రహస్యంగా కనబడుతున్న ఆ ధూప వేదికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మన బలహీనతలను చూసి సహాయం చేసేవాడు. నేను ఎంత బలహీనున్నో దేవునికి తెలుసు. కానీ నన్ను బలపరచు దేవుని ఎదురు నువ్వు సమస్తము చేయగలవు. ఎప్పుడు చేయగలవంటే ఆయన ధూప వేదిక అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక నేటికి మన సేవా జీవితంలో ప్రతి తప్పిదాలను దాచిపెట్టి రక్తముతో కడగబడినందున, క్రీస్తు యొక్క రక్తం చేత విమోచించబడినందున నీవు నేను సజీవ యాగంగా అప్పగించుకొని సేవ చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సేవ చేస్తుంది మనమా అంటే మనం కాదు. మన కొరకు మన బలహీనతలను చూచి ఆత్మదేవుని యొక్క సహాయం మేరకే మనం పరిచర్య చేస్తున్నాం. ఆమేన్. మనుషులందరూ కూడా బంగారు జవతో తయారు చేయబడినటువంటి ఈ ధూప వేదికను చూస్తారు, కానీ ఆ లోపల దాచబడిన తుమ్మకర్రను మాత్రం ఎవ్వరూ చూడరు. నీలో నాలో అనేక సార్లు అనగా అంతరంగంలో కనబడుతున్నటువంటి దైవికాన్ని లేదా అంతరంగంలో కనబడుతున్నటువంటి దైవత్వాన్ని ప్రజలు చూస్తారే కానీ లోపల దాచబడి ఉన్న వాటిని ప్రజలు చూడరు. ఒకవేళ చూస్తే వాళ్ళు మనల్ని ప్రేమించరు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది నాతో పాటు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా
దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. బాగా గమనించండి, నిర్గమకాండ 30వ అధ్యాయంలో, అటు తర్వాత క్రొత్త నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయం 9వ వచనంలో తప్ప మరి ఎక్కడా కనబడినటువంటి ధూపవేదిక అలంకార రూపంగా లేదు బిడ్డ, అక్షర రూపంగా కూడా లేదు. మళ్ళా చెప్తున్నా, అలంకార ప్రాయంగా కూడా లేదు, అంతకంటే ఎక్కువగా అక్షర రూపం కూడా లేదు. అక్కడ ఆత్మ రూపంగా నిత్యము నిరంతరము జీవించుచున్నటువంటి యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు, అనగా మెల్కిసెదెకు క్రమం చొప్పున యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ ధూప వేదిక మీద నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చొని, మరలా చెప్తున్నాను, తండ్రి కుడి పార్శ్వం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఆయన తండ్రి సన్నిధిలో నీ కొరకు నా కొరకు ఆ ధూప వేదిక తనున్నాడు కనుక ఆయన నిరంతరం నీ కొరకు నా కొరకు జీవించుచు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక నేడు కూడా మనం ఇక నిలిచి ఆయన సన్నిధిలో దేవుని స్తుతించగలుగుతున్నాం. ఆమేన్. ఈ దినం నాది కాదు, కేవలం ఆయన కృపను బట్టి ఈ దినం నేను పొందాను. రాబోతున్న 1 గంట కూడా నాది కాదు, కేవలం ఆయన దయాదాక్షిణ్యాన్ని బట్టే నాకు 1 గంట అనుమతించబడింది. రాత్రి నాది కాదు, కేవలం ఆయన కృపా బాహుళ్యతను బట్టే నాకు దేవుడు సమయాన్ని, ఆయుష్ను, జీవితాన్ని అన్నీ నాకు పొడిగించాడు కనుకే నాకు అనుగ్రహించబడ్డాయి. అందుకే నేనేమై ఉన్నానో అది దేవుని కృపయై ఉన్నానని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇప్పుడు ఈ ధూప వేదికలో యేసుక్రీస్తు ప్రభు నిరంతరము జీవించేటువంటి యాజకుడుగా ఉన్నాడు, నిరంతరము విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా మన బలహీనతలు చూచి ఆయన మన కోసము తండ్రిని వేడుకున్నటువంటి ఒక ప్రధాన యాజకుడుగా అక్కడ ఆయన రహస్యములో కంటికి కనబడకుండా ఆయన అక్కడ దాగి ఉన్నాడు. ఆమె చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆయన బట్టి మనం పరిచర్య చేస్తున్నామా, లేకుంటే మనల్ని బట్టి మనం పరిచర్య చేస్తున్నామా? ఆయన్ని బట్టి పరిచర్య చేస్తున్నాం. ఆయన నా కోసం ఆయన నా బలహీనతలు వహించుకొని నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనము నిత్యము అనగా తిరుగుబాటు చేయువారిని గురించి ఆయన విజ్ఞాపన చేయువాడై ఉన్నాడని రాయబడింది. ఆమేన్. తిరుగుబాటును చేయువారి గురించి, నీవు నేను తిరుగుబాటు చేసే వరమని దేవుడికి తెలుసు. చాలామందికి ఈ మాట గాయం అవ్వచ్చు, గాయం రేపాలని నా ఉద్దేశం కాదు. మన గాయాలు క్రీస్తు ద్వారా కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ రాయబడింది ఏమనంటే, నన్ను ఒకసారి కెమెరా చూడమ్మా, జూమ్ ఏదైనా అవుట్ అయింది చూడు. చాలాసార్లు నీవు నేను దేవుని కొరకై ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి దేవుడి కొరకై జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని రాయబడిందంటే, మనం చూడండి ఒకసారి, తిరుగుబాటు స్వభావం అంట మన అంతరంగంలో చేరి మనల్ని గాయపరచడం కాదు, చాలాసార్లు మన దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణించినట్టు చేస్తుందంట. సేవకులైన మన జీవితాల్లో చాలాసార్లు మనం గురిని తప్పిపోతుంటాం, చాలాసార్లు మనకున్న దర్శనాన్ని తప్పిపోతుంటాం, చాలాసార్లు మనకి ఇవ్వబడిన కుటుంబంలో ఉన్న బాధ్యతలను బట్టి, పిల్ల జల్ల, అర్థమైందా, వీటిని బట్టి మన దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా చాలాసార్లు తప్పిపోతుంటాం. నువ్వు మానవుడువు, నువ్వు తప్పిపోవడానికి లేదా నువ్వు కుటుంబంలో భారం కలిగి ఉండడానికి అన్నీ సమంజసంగా అనుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటనంటే, వీటన్నిటిని నువ్వు ఎప్పుడైతే జయించిన క్రీస్తుతో పాటు నువ్వు నివసిస్తావో అప్పుడు నీకు జయించిన వానికి మరుగైన మన్నాను దేవుడు భుజింపనిస్తాడు. హల్లెలూయా. నువ్వు జయ జీవితంలోకి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడాలి. ఇప్పుడు క్రీస్తు నీ కొరకే నిరంతరం విజ్ఞాపన చేసే యాజకుడికి అక్కడ కనబడుతున్నాడు. ఆ యాజకుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ధూప వేదిక మీద యేసుక్రీస్తు ప్రభు యాజకుడుగా ఉన్నాడు. రెండవది నిరంతరం జీవించే యాజకుడుగా ఉన్నాడు. మూడవదిగా మెల్కిసెదెకు క్రమంలో చేరిన యాజకుడై ఉన్నాడు. ఆయన మన ఆత్మ బలహీనత నుంచి సహాయం చేసే నిరంతరం విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేతనే నీవు నేను ఈ రోజున సేవ చేయగలుగుతున్నాం. ఆయన ద్వారా మాత్రమే ఆ ధూప వేదిక మీద ఆయన వేస్తున్న నిత్య విజ్ఞాపన ద్వారా నీవు నేను సజీవంగా అప్పగించుకొని సేవ చేస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు యాజకులు ఆ యొక్క ధూపవేది దగ్గరికి రాగానే ఆ ధూపవేదికని ఎక్కడ పెట్టారంటే, సరిగ్గా అడ్డు తెరకు సమీపాన ఆ ధూపవేదికని పెట్టారు. మనం అనుకుంటాము ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా పెడితే, మరలా చెప్తున్నాను దేవరాజన్న గారు, ఏదైనా ఒక వస్తువు పెడితే ఏదో యాదృచ్ఛికంగా పెట్టేశారేమోలే బ్రదర్, అంటే బై మిస్టేక్ అని అనుకుంటాం. కాదు. పాత నిబంధనలో ఏది ఎక్కడ అమర్చాలో ముందుగానే దేవుడు రికార్డెడ్గా దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. ఏదైతే తాను బయలుపరచబడినది యావత్తును బెసలేలుకు చెప్పాడు. బెసలేలు దాని ప్రకారంగా భూలోకంలో నిర్మించారు. ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క నమూనా అంతా పొందింది ఎవరు? మొదట
మోషే యొక్క నమూనా ఎవరికి అర్థమైంది? బెసలేలుకి అర్థమైంది. బెసలేలుకి అర్థమైంది, ఇశ్రాయేలు కళ్ళకు కనపడింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక ప్రణాళిక కలిగి నీతో ఉన్నాడు. ఆయన నేను ఒక బెసలేలుగా చూడాలనుకుంటున్నాడు, నన్ను ఒక బెసలేనులుగా చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్రణాళిక అంతా అర్థమయ్యేది ఎవరికంటే బెసలేలులకు మాత్రమే అర్థమవుతుంది. వారు మాత్రమే ఇశ్రాయేలుకు ఆ యొక్క నమూనా కనపడినట్లు దేవునికి కనపరుచుకున్నారు. నీవు నేను మన సేవను, యాజకత్వాన్ని, పరిచర్యను అంతా కూడా ప్రజలకు కనబడాలంటే మొదట మనం బెసలేలు ఏ రీతిగా అయితే తండ్రి నమూనాను స్వీకరించగలిగారో అంతటి స్వీకరించే దైవ చిత్తంలోకి మనం వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్దాం. ఇప్పుడు ఆ దైవ నమూనా అంతా మోషేలో ఉన్నది. మోషేలో ఉన్న బ్లూ ప్రింట్ యావత్తు బెసలేల్లో ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రశ్న వేణం, తండ్రి మనసులో ఉన్న చిత్తం అంతా నీలో నాలో నెరవేరుతుందా? తండ్రి మనసులో ఉన్న చిత్తం అంతా నీలో నాలో నెరవేరుతుందా? తండ్రి మనసులో ఉన్న ఆలోచన అంతా నా ఆలోచనలోనికి ఇమిడిపోయిందా? తండ్రి ఏదైతే తాను నీ కొరకే ఆలోచిస్తున్నాడో ఆ రీతిగా భూలోకం నువ్వు చేయడానికి తండ్రి యొక్క చేతికి నీ జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకున్నావా? అంటే నా జీవితంలో సమర్పణ కనబడడం లేదు, అంటే మన జీవితంలో సమర్పణ కనబడడం లేదు. రెండవదిగా తండ్రి ఆలోచనలు నాలోకి రాలేదు. మూడవదిగా తండ్రి చిత్తము నాలోకి రాలేదు. అంతకంటే ఎక్కువగా తండ్రి కలిగిన రూపాంతరము కూడా మన జీవితంలో కనుమరుగైపోతుంది. దేవుడు బాధపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. తండ్రి మనసులో ఉన్నది మోషేకి అర్థమైంది, బెసలేలుకి అర్థమైంది, బెసలేలుకి అర్థమైంది, ఇశ్రాయేలుకి అర్థం ఉన్నట్లుగా వాళ్ళు చిత్రీకరణ చేసి చూపించారు. ఇప్పుడు తండ్రి మనసులో ఉన్న ప్రతి మాటను నీ ద్వారా దేవుడు ప్రజలకు అందించాలనుకుంటున్నాడు. అది నీ ఇప్పుడు ఛాయాచిత్రంగా చూపించడానికి నువ్వు ఒక పరికరంగా భూలోకంలో ఉన్నావు. నిజంగా నువ్వు దేవుని కొరకై ఉపయోగపడే పాత్రగా ఉండడానికి ఎంతవరకు బెసలేలులాగా దేవుని చిత్తానికి అప్పగించుకొని సేవ చేస్తున్నావు? మనకి ఎవరో ఒకరు బోధించాలి. మరలా చెప్తున్నాను, నాకైనా మీకైనా ఎవరో ఒకరు బోధించాలి. ఎవరో ఒకరు బోధించకపోతే మన బోధ తప్పిపోతుంది, క్రమం తప్పిపోతుంది. నేను ఎందుకు మీతో పాటు సహవాసం ఉన్నా? మీరు నాతో పాటు కాదు, నేనే మీతో పాటు ఉన్నా. ఎందుకు మీతో పాటు నేను ఉన్నానంటే నేను ఎక్కడైనా దారి తప్పిపోతానని, ఎక్కడైనా నేను క్రమాన్ని మీరుతానని ఒక జాగ్రత్తగా ముళ్ళు కర్రలాగా మిమ్మల్ని దేవుడు అటు ఇటు నా పక్కన ఉంచాడు. ఆమేన్. ఆ ముళ్ళు కర్రలు ఏం చేస్తాయంటే ఎక్కడ దారి తప్పినా అవి అటు ఇటు నన్ను కదపనీయకుండా సరైన నిర్దేశిత మార్గంలోకి ప్రయాణింపచేస్తాడు. సహవాసం అంత గొప్పది. సహవాసం విలువ తెలిసిన వాళ్ళకి, సహవాసం యొక్క మాధుర్యం తెలిసిన వాళ్ళకి దాని కొరకు ఎంత మూల్యమైన చెల్లిస్తారు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఇప్పుడు ఎక్కడ ఆపాను నేను? ఏదైనా ఉపకరణాన్ని పెట్టడానికి లేదా ఒక వస్తువును పెట్టడానికి దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తం చొప్పునే అమర్చబడింది. ఇప్పుడు ధూపవేదిక సరిగ్గా తెర దగ్గరే ఉంచబడిందంట. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఈ ధూపవేదిక మీద సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు సిలువలో వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించున్నాను. నీవు నాకు అప్పగించిన పని అంతా నేను నెరవేర్తించాను. ఇదిగో నేను భూలోకము నీ చిత్తము చేయడానికి వచ్చాను. ఇదిగో నువ్వు నాకు అప్పగించిన ఆత్మను తిరిగి మరలా నీ చేతికి అప్పగిస్తానని చెప్పి ఆయన ప్రాణము విడిచిందని వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే తండ్రి చిత్తానికి తన ఆత్మను అప్పగించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము విడిచి ఆ ధూపవేదిక మీద తాను చేయవలసిందంతా సంపూర్తిగా చేశాడో అప్పటి వరకున్న అడ్డు తెర నడిమి నుండి పై వరకు రెండుగా చిరిగిపోయిందంట. స్తోత్రం చెప్దాం గట్టిగా. అడ్డు తెర రెండుగా చిరిగిపోయింది. అంటే ధూప వేదిక మీద ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేశాడో, సిలువ మీద ఎప్పుడైతే సంపూర్తిగా రక్తం కార్చబడిందో, ఆ రక్తం ఉన్నటువంటి ప్రతి విధమైన అణువణువున ధూప వేదిక ముగించి ఆ సంపూర్తిగా సేవంతను ముగించిందో, సకల పాపం యొక్క భారానంతా ఆయన మోసి మనుషుల కొరకే ఒక విడుదల విమోచన కలుగు చేయడానికి తన ప్రాణాన్ని ఎప్పుడైతే సిలువ మీద త్యాగం చేశాడో అప్పుడు వెంటనే అడ్డు తెర రెండుగా చిరిగిపోయింది. ఆమేన్. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. మరి హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు అడ్డు తెర లోపలికి వెళ్ళి పరిచర్య చేస్తాడు. అవునా కదా? ఎన్నిసార్లు అయ్యారు? ఒకసారి, 2 సార్లు? ఒక్కసారి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అడ్డు తెర లోపలికి వెళ్ళి ఆయన పరిచర్య చేసి మరలా పరిచర్య చేసేటప్పుడు ఆ కింద బంగారపు గంటలు ఉంటాయి.
కింద బంగారపు గంటలు ఉంటాయి, కింద దానిమ్మ పళ్ళు ఉంటాయి. ఆ తరువాత ఆ యొక్క జవతో చేయబడినటువంటి బంగారు అంచు అక్కడ ఉంటుంది. ఆ యాజక ఏఫోదు వస్త్రాన్ని తను ధరించుకొని ఆ యొక్క బలిపీఠంలో, క్షమించండి, మందసం దగ్గరికి వెళ్ళినప్పుడు, అనగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలీయులు ఆ యొక్క పాలెము వెలుపల వారికి ఏర్పరచబడిన స్థలాలలో చూస్తూ ఉన్నప్పుడు ఈ యాజకుని యొక్క గంటలు మోగినంతసేపు సేవ లోపల జరుగుతుందని అర్థము. హల్లెలూయా. గంటలు ఆగిపోయాయో, ఇట్ విల్ బి స్టాప్ ద బెల్, దే విల్ బి థింక్ లోపలేదో జరిగింది. వెంటనే యాజకుడి యొక్క నడుము కట్టబడినటువంటి ఆ నల్లటి తాడును బట్టి బరబర బయటికి లాగేస్తారు. ఎంత బయటికి లాగేస్తారంటే, అతి పరిశుద్ధ స్థలం నుంచి పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలం నుంచి ఆవరణంలోనికి, ఆవరణంలో నుంచి పాలెములోనికి శవాన్ని తీసుకెళ్లి పడేస్తారు. జాగ్రత్త, అతి పరిశుద్ధ స్థలంలో చేశావని అతిశయించడానికి కాదు ప్రభు నన్ను నిన్నుంచింది. నీ గంటలు మోగడం ఆగాయో, నీ దానిమ్మ పళ్ళ యొక్క మాధుర్యత అక్కడ తగ్గిందో, నువ్వు ప్రాణాలతో లేవని అర్థం. అందుకే నాదాబు, అభినాదాబు, అహరోను కుమారులు ఇద్దరు కూడా చనిపోయినప్పుడు వారి యొక్క తాడును నడిమి మీద కట్టుకొని వాళ్ళ నాన్న బరబర లాగి పాలెం వెలుపల తీసుకెళ్ళి పడేస్తే శవాలు కూడా ఎవరు ముట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శవాలు కూడా ఎవరు ముట్టలేదు. ఇంతటి పరిశుద్ధమైనటువంటి స్థలంలో నీవు నేను పరిచర్య చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ ఏదో నిన్ను నన్ను వెంబడించి సజీవం గుచ్చిందంటే కాలు ఎగరేసుకోవడానికి కదా బిడ్డ. నీవు నేను గొప్పవారమని కాదు ఈరోజు దేవుడు బ్రతికించింది. ఆయన కృపా దయా దాక్షిణ ఇంకా నీ జీవితంలో కారుణ్యము చూపుతున్నాడు కనుక ఇంకా కనికరించి మనల్ని దేవుడు ఇంకా భూమి మీద నూకలు పెట్టి సజీవం గుచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఘనమైన పరిచర్య నీ ద్వారా జరిగించాలని, ఒక ఘనమైన పరిచర్యని దేవుడు నీ ద్వారా ఈ భూలోకంలో చేసి చూపించాలని, ఆయన ప్రణాళిక అంతా నీ ద్వారా నెరవేర్చాలని ఆయన నిన్ను ఎన్నుకుంటే నువ్వు నీ బంగారు గంటలు ఆపుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావా? ఆ బంగారు గంటలే నీకు అప్పగించబడిన సువార్త పరిచర్య. ఆ దానిమ్మ పళ్ళే, అనగా ఆ కట్టబడినటువంటి దానిమ్మ పళ్ళే ఆత్మఫలాలకు సాదృశ్యము. ఈ ఆత్మఫలము నీలో లేకపోయినా, ఈ ఆత్మఫలాలు నీ అంతరంగంలో లేకపోయినా, నీవు దేవుని కొరకే సజీవ యాగంగా అప్పగించబడిన పరిచర్య చేయజాలవు. You never do this like to the as the increase of the ministry for the Lord. దేవుని కొరకు నువ్వు సజీవమైన పరిచర్య చేయలేవు. ఒకవేళ చేయాలని చేసినా నువ్వు చేయడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వడు. ఆ గంటలు మోగుతున్నంతసేపు బయట ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్తూ ఉంటారు, స్తుతిస్తుంటారు, బూరలు ఊతపడుతుంటాయి. ఎప్పుడైతే గంటల శబ్దం ఆగిపోతుందో నడుము కట్టబడిన తాడు ద్వారా లాగి చచ్చిన కుక్కను వీధవతల పడేస్తారో అలా పడేస్తారు బిడ్డ. నీలో సువార్త ఆగిపోయింది, నువ్వు క్రీస్తు గురించి మాట్లాడడం ఆగిపోయింది. ఇది దేవుని బాధ. యేసు క్రీస్తు ప్రభు గురించి నువ్వు మాట్లాడడం ఇతరులతో ఆపివేస్తున్నావు. ద ఎవాంజలిజం ఈజ్ ద చర్చ్ బీట్ ఆఫ్ ద హార్ట్ అన్నారు. ఎవాంజలిజం ఈజ్ ద చర్చ్ బీట్ ఆఫ్ ద హార్ట్. సువార్తీకరణ అన్నది, సువార్త అన్నది సంఘానికి ఒక ఊపిరి లాంటిది, గుండె లాంటిది. ఈ సువార్త నువ్వొక్కడవే చేయడం కాదు, నీతో పాటు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు సువార్త కొరకు నడుం కట్టాలి. నశించిపోతున్న మనుషులకు నశించిపోయే మానవుడు ఉండడానికి కాదు, నిన్ను నన్ను దేవుడు ఉంచింది. అందుకే మరణపు వాసన కలిగిన వానికి జీవపు వాసనగా ఉన్నాం. స్తోత్రం చెప్దాం గట్టిగా. వాళ్ళకేమో మరణపు వాసన, నీలో ఏమో జీవపు వాసన. ఇప్పుడు ఈ ధూప వేదిక దగ్గర అది ఆ మూల ఉంచబడింది అన్న విషయాన్ని మరలా నీకు గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఆ మూల ఎందుకు చినిగిపోయిందనంటే, మొదటి తెరేమో క్రొత్త నిబంధనకు సాదృశ్యము, రెండవ తెరేమో పాత నిబంధనకు సాదృశ్యం. ఇప్పుడు యాజకుడు సరాసరి నేరుగా లోపలికి వెళ్ళడానికి సహాయం చేసింది ఎవరంటే, నిత్య ప్రధాన యాజకుడు నిరంతరము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఆ ధూప వేదిక అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఈరోజు మనం నిత్యత్వమైన సేవ చేయగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రెండు మూరలేంటి? అటువైపున ఇటువైపున మూరకు మూర చచ్చౌకము, రెండు మూరల ఎత్తు, అటువైపు నీటునటువంటి ఉంగరాలు, ఆ ఉంగరాలకు ముందు రెండు మోతకర్రలు, ఆ మోతకర్రలు దిగువన చచ్చౌకంతో చేయబడినటువంటి మందసపు నిబంధన బల్లకు ముందుట ఉంచబడిన ధూప వేదికలు ఉన్న మర్మం ఏమిటి? ఈ మర్మమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఎలా కనపడుతున్నాడంటే, బాగా గమనించండి.
ఆ ధూపవేదికలో 4 కొమ్ములు అక్కడ ఉంచబడ్డాయి. 4 కొమ్ములు ఒకదానితో ఒకటి ఆ కొమ్ములు చూస్తూ ఉన్నాయి. 4 దిక్కులను 4 కొమ్ములు చూస్తున్నట్టుగా మనకు నిర్గమకాండం 30వ అధ్యాయంలో కనబడుతున్నాయి. దయచేసి నాతో పాటు ఒకసారి వాకింగ్కి వెళ్ళి చూద్దాం. దయచేసి చూడండి, ఒకసారి నాతో పాటు చూడండి. 8వ వచనం. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. దేవునికి స్తోత్రం. ప్రదీపములు వెలిగించాలి. మొదట దీపస్తంభం మొదట వెలగబడాలి. ఆ దీపస్తంభమే సంఘము. సంఘములో ఉన్న దీపాలు అనగా 7 దీపాలు. మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను దీపస్తంభం గురించి. ఆ దీపస్తంభము వెలగబడాలి. ఆ దీపస్తంభం వెలిగించిన తరువాత ఆ వెలుగు అనగా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి యాజకుడు సహాయం చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఆ ధూప వేదికను యాజకుడు సమీపిస్తాడట. గమనించండి, సంఘము మొదట వెలగబడాలి. సంఘంలో ఉన్నటువంటి అనగా దేవుని ప్రజలు, దేవుని కొరకై జీవిస్తున్నవారు, దేవుని కొరకై అనగా పరిచర్య చేస్తున్నవారు, దేవుని కొరకై రూపాంతరం చేయబడుతున్నవారు నీకు నాకు అప్పగింపబడింది. ఎందుకంటే నువ్వు వారిని వెలిగించడానికే మొదట నువ్వు ప్రయత్నించాలి. వాళ్ళు ఎంత ఆరిపోతున్నా సంఘం ఎప్పుడు నీకు సహకరించదు. మరలా చెప్తున్నా, సంఘంలో ఎవరు కూడా నిన్ను మెచ్చుకోరు. సంఘంలో ఎవరు కూడా నిన్ను మరి ఉన్నతంగా హర్షించరు. ఎందుకు హర్షించరనంటే అదంతే. ఇప్పుడు నీకు నాకు ఇవ్వబడిన భారం ఏంటంటే వారిని వెలిగించడానికి ప్రభువు నిన్ను నన్ను ఉంచాడు, కానీ వారిని ఆర్పడానికి మాత్రం నిన్ను నన్ను ఉంచలేదు. హల్లెలూయా. బ్లాడిన్ అనేటువంటి ఒక వ్యక్తి, బ్లాడిన్ అతని పేరు, నయాగర జలపాతం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. నయాగర జలపాతం మీద నడుచుకుంటూ వెళ్తుంటే సన్నని తీగ ఒకటి కట్టి, నయాగర జలపాతం తెలుసా మీకు? ప్రపంచంలోకెల్లా అతి భయంకరమైనటువంటి లోయలతో నింపబడిన జలపాతం. అది అమెరికాలో ఉంది, న్యూయార్క్లో. ఆ యొక్క బ్లాడిన్ అనే వ్యక్తి సన్నటి తీగను ఆ పక్క నుంచి ఈ పక్క కట్టి ఆ నయాగర జలపాతం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. సన్నటి తీగ మీద నడుస్తుంటే ఇక యోహాన్ లాంటి వాళ్ళు చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ ఈలలేస్తున్నారు. కనబడకపోయినా ఎగిరెగురు దూకుతూ, ఓ అద్భుతంగా నడుస్తున్నావు, మహా అద్భుతంగా నడుస్తున్నావు, నీలాగా నడిచే వాళ్ళు ఎవరు లేరు, నీలాగా ఈ ఫీట్ చేసే వాళ్ళు ఎవరు లేరని చప్పట్ల మీద చప్పట్లు కొట్టిస్తున్నాడు. వాడొక్కడే కాదు, వాడితో పాటు ఒక సమూహాన్ని అక్కడ రేకెత్తించి వాళ్ళందరినీ చప్పట్లు కొడుతూ బ్లాడిన్ గారు చూడండి ఎంత అద్భుతంగా నడుస్తున్నారని కేకలేస్తున్నాడు. బ్లాడిన్ గారు నడుచుకుంటూ ఏ చివరికి వచ్చేసాడు. మరలా తిరిగి నడుచుకుంటూ ఆ చివరికి వచ్చే మధ్య భాగం లాగాడు. ఆగి నేనిప్పుడు నాతో పాటు నేనుగా నా బిడ్డని తీసుకుని వెళ్తాను, మీరు ఎవరైనా నమ్మగలరంటే ఎందుకు నమ్మండి బాబు, అవల ఇళ్ళగా నీ బిడ్డను నువ్వు తీసుకెళ్ళగలవు. నువ్వే నడిచావనంటే నీ బిడ్డ నీ గురించి ఇంక పెద్దగా ఆలోచించదు. ఖచ్చితంగా నీవు కూడా నీ బిడ్డను తీసుకెళ్ళగలుగుతావు అన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత మీలో ఎవడైనా నమ్మి నాతో పాటు వచ్చి ఈ తీగ మీద నడవగలుగుతారా అన్నాడు. ఒక్కడ రాలా. మళ్ళా అనౌన్స్ చేశాడు, కెన్ యూ బిలీవ్ ఎనీథింగ్? మీరు ఎవరైనా ఈ విషయాన్ని గుర్తించగలరా? మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ తీగ మీద నడవడానికి నేను ఇష్టపడుతున్నాను, మీరు ఎవరైనా నమ్మి నాతో పాటు నడవడానికి మీరు రాగలరా అని అడిగితే ఒక్కడు కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు కానీ నమ్మేటప్పటికీ నమ్మట్లేదు, నడిచేటప్పటికీ నడవట్లేదు. ఇదే మన పితరులకు జరిగిన సంఘటన. మన పితరులు కళ్ళతో చూశారు, యేసు ప్రభుని నమ్మారు, ఆయనతో నడవడానికి ఇష్టపడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆయన చూస్తున్నాము, ఆయన మీద నమ్మకం ఎక్కడో అపనమ్మకం చోటు చేసుకుంది. అంతకంటే ఎక్కువగా ఆయనతో నడవడంలో ఎక్కడో జాప్యం చేస్తున్నాం. ఒకరోజు దేవదాస్ అయ్య గారు ఆయన అద్భుతమైన సేవ జరిగించారు. రోజు ఉదయకాల సమయంలో ఒక యవనస్తుడు 11 గంటలకు ఇంటికి వచ్చి, అమ్మా దేవదాస్ అయ్య గారు ఉన్నారా అని అడిగేవాడు. అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారంట, లేదయ్యా ఇప్పుడే వెళ్ళాడు కొట్టుకి, ఇప్పుడే ఊరి చివరిలో కొట్టుకు వెళ్ళాడు అన్న. తిరిగి మరలా నేను వచ్చిపోయానని చెప్పమ్మా అని అన్న. రెండో రోజు మళ్ళా 11 గంటలకు ఎగ్జాక్ట్లీ ఆ కుర్రోడు వచ్చి, అమ్మా దేవదాస్ గారు ఉన్నారా అని అడిగాడు. అయ్యా ఇప్పుడేనయ్యా బజార్ దాకా వెళ్ళాడు, ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాడు, ఇప్పుడే వెళ్ళాడయ్యా. సరే నేను వచ్చిపోయానని చెప్పమ్మా. మూడో రోజు మళ్ళా వచ్చాడు, అమ్మా దేవదాసయ్య గారు ఉన్నారా? అయ్యా ఇప్పటి వరకు ఉన్నాడయ్యా, ఏదో పక్కట వెళ్ళినట్టుకున్నాడు, మేము చూసేస్తాం ఉండు. అయినా నువ్వు 3 రోజులుగా వస్తూ పోతున్నావు,
నువ్వు ఎవరయ్యా నువ్వు అని అంటే ఆ కుర్రోడు ఏం మాట్లాడలా, ఏమీ మాట్లాడలేదు. చివరికి వెళ్ళిపోతూ ఆ వీధి అలా మలుపు తిరిగే సమయంలో ఆ వీధి చివరిలో ఆగి, నా పేరు అడిగావు కదా, నా పేరు వాక్యము, నా పేరు వాక్యము, నేను వచ్చానని చెప్పండి అని ఆ వీధి మలుపు తిరిగాడు. దేవదాసయ్య గారితో ఉన్నటువంటి ఆ పరిచారకులందరూ పరిగెత్తుకుని వెళ్ళి ఆ యవనస్తుల కోసం ఎంత వెతికినా ఇప్పటి వరకు దొరకలేదట. అంత సోద్రూపి కలిగిన యవనస్తుడు దొరకలేదు. దేవదాసయ్య గారికి రాగానే దేవదాసయ్య గారు చెప్పారట, అయ్యా ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, వాక్యమని మీతో చెప్పమన్నాడు. ఒక మట్టి మనుషుని కోసం వాక్యం 3 రోజులుగా ఎందుకు వచ్చి వెళ్ళాడంటే, ఆ వాక్యాన్ని చూచాడు, చూచిన వాక్యాన్ని నమ్మాడు, నమ్మిన వాక్యంతో పాటు నడవడానికి ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు ధూపవేదిక దగ్గర ఉండడానికి, ధూపవేదిక దగ్గర సేవ చేయడం కాదు, ఆ ధూపవేదికలో ఉన్న క్రీస్తును నువ్వు నమ్మాలి, క్రీస్తుతో కూడా జీవించాలి, క్రీస్తుతో కూడా నడవాలి. నేను ఒక పుస్తకం చదివాను, ఫెయిత్ ఇన్ గాడ్, వాక్ విత్ గాడ్. 2 అంశాలు ఉంటాయి ఆ పుస్తకంలో. చాలా అద్భుతమైన పుస్తకం అది. నాకు దొరక్క ఆ పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన మాట అందులో కనపడింది. ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవడం లేదా మన అవిశ్వాసం అంట యేసును అవమానపరిచినట్టంట. నీ అవిశ్వాసం, నీ అపనమ్మకం, నీ హృదయంలో కలిగిన అపనమ్మకానికి మరొక పేరేంటంటే యేసును అవమానపరవడం అని అర్థమంట. అపనమ్మకానికి మరొక పేరు, అవిశ్వాసానికి మరొక పేరు. అర్థం ఏంటంటే యేసును సంపూర్తిగా నమ్మకపోవడం లేదా ఆయన్ని అవమానపరిచినట్టట. మన జీవితంలో ఎన్నిసార్లు అపనమ్మకం చూపించాం, ఎన్నిసార్లు మనం దేవుని మీద సనిగాం, ఎన్నిసార్లు దేవుని యొక్క మాటకు లోబడకుండా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేకపోయాం. ఇప్పుడు బాగా గమనించండి, ఆ 4 కొమ్ములు, మొదటి కొమ్ము పేరేమో విశ్వాసము. మొదటి కొమ్ము పేరేమో విశ్వాసాన్ని బతిమాలుకొనుచున్నాను. విశ్వాసానికి కావాల్సిన మొదట ఏదంటే సజీవ యాగంగా నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. సజీవ యాగంగా అంటే చెప్పండి, సజీవ యాగం అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా నిన్ను నీవు అరాకొరగా కాకుండా సంపూర్ణంగా దేవుని కొరకి అప్పగించుకోవడమే సజీవ యాగం. యాగము అని అంటే 5 భాగాలని అర్థం. యాగము, ఆ యాగముగా సంపూర్తిగా నువ్వు దేవునికి అప్పగించబడాలి. యాగం చేస్తుంటారు, మీరు చూడండి ఎక్కడ యాగాలు చేస్తుంటారు. ఆ యాగాలు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక్కొక్క పొలను వేస్తారా, పొలలన్నీ తెచ్చి లోపలేస్తారా? వాళ్ళు ఎన్ని పొలలు తెస్తే అన్ని పొలలు లోపల వేసి మంటేస్తారు. నీ లోపల ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సజీవ యాగముగా దేవుని యొక్క యాగములో, దేవుని యొక్క నైవేద్యంగా నువ్వు ఎప్పుడైతే అప్పగించబడ్డానికి మనం దేవుని కొరకే నిలబడాలట. విశ్వాసం అనేది మొదటి కొమ్ము. ఈ మొదటి కొమ్ము విశ్వాసం. ఈ విశ్వాసంలో ఏమున్నదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నటువంటికు రుజువైనది. ఈ విశ్వాసం మొదట క్రీస్తు మీద ఆధారపడ్డం. యూ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద జీసస్ క్రైస్ట్. ఇట్స్ కాల్డ్ ద హార్న్ ఆఫ్ ఫెయిత్. హార్న్, HORN, హార్న్ అంటే కొమ్ము. ఈ కొమ్ము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు క్రీస్తు మీద సంపూర్తిగా ఆధారపడ్డం. సంపూర్తిగా ఎప్పుడైతే క్రీస్తు మీద నువ్వు ఆధారపడతావో అప్పుడు నీ జీవితంలో దేవుడు సమస్తమును చేయడానికి ఆయన సంకల్పించడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంకల్పించడం ప్రారంభిస్తాడు దేవుడు. ఇప్పుడు నీకు నాకు కాసిందంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడైన దేవుని మీద ఆనుకోవడమే విశ్వాసం. సేవ అంటే మంచినీళ్ళ మీద కట్టినట్టు కాదు. సేవ అంటే అర్థమైన ఇసుక మీద పునాది వేసినట్టు కాదు. సేవ అంటే ఏదో నామకార్థంగా 4 సార్లు మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. సేవ అంటే ఒక ప్రసంగం చేయడం కాదు. సేవ అంటే ఒక రోజు చేసి ముగించేది కాదు. సేవ అంటే ఒకనాటి పరుగు కాదు. మణిబాబు గారు నాకు బాగా తెలుసు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదని మీరు అనుకోవచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్న వేనేమో. సేవ అంటే నీకు బాగా తెలిసిన నీకు అనగా మార్కు సువార్త 1వ అధ్యాయం 21 వచ్చిందని, మార్కు సువార్త 1వ అధ్యాయం 21 వచ్చింది. ఆయన ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందలకి లేచి ఏకాంతంగా ప్రార్థన చేయటకు అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థించడం రాయబడింది. ఈరోజు నిజంగా నువ్వు ఏకాంతంగా లేచి ప్రార్థన చేసావా?
ఎక్కడ కుదురుతుందండి మణిబాబు గారు? వేకుజం పరిగెత్తాలి కదండి బాబు. ఎక్కడ కుదురుతుందండి? వేకుజం పరిగెత్తాలి కదండి, దూరం కదండి. ఎంత దూరం వచ్చి అటెండ్ అవ్వాలంటే టయానికి ఎంత కష్టం అండి. మరి ఎక్కడ చేస్తామండి? అంటే నువ్వు క్రీస్తు మీద ఆధారపడడంలో ఎక్కడైతే ఒక అడుగు వెనక్కి వేస్తున్నావో అక్కడ నువ్వు సజీవ యాగంగా అప్పగించబడలేదని అర్థము. సజీవ యాగంగా అప్పగించబడలేదని అర్థం. నువ్వు వేకువజామున దేవునితో కలుసుకోలేని నీవు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం దయచేసి. అనగా నిర్గమకాండం 30వ అధ్యాయం, నిర్గమకాండం 30వ అధ్యాయము 6వ వచనం మధ్య భాగంలో, కరుణాపీఠమును ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఎక్కడ విశ్వాసం ఉన్న చోట, వేకువజామున ప్రార్థన ఉన్న చోట, ఏకాంతంగా దేవుణ్ణి కలుసుకున్న చోట, అక్కడ దేవుడు నిన్ను ధూపవేదికలో కలుసుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు నిజంగా ఈరోజు ధూపవేదికలో మనం యేసయ్యను కలుసుకున్నామా? ధూపవేదికలో మనం యేసయ్యను కలుసుకున్నామా? భయం వేస్తుంది కదూ. తలంచుకుంటే నిజంగా హృదయం అంతా వణుకేస్తుంది, భయం వేస్తుంది. ధూపవేదికైన క్రీస్తు నువ్వు వేకువజామున కలుసుకొనలేని నీవు దేవుని కొరకే సజీవంగా అప్పగించబడిన పరిచర్య చేయలేవు. ఒకవేళ చేయాలని ప్రయత్నించడం నీ మానవ సంకల్పితమే కానీ దైవ సంకల్పితం కానే కాదు. అక్కడ నేను కలుసుకుంటానని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కలుసుకున్న చోటు ఒకటి ఉన్నది. అక్కడికి వచ్చి నేను ఆశీర్వదించదని నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. అక్కడ ఆయన నేను కలుసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ నేను కలుసుకొని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అక్కడ నేను నీతో దిగి వచ్చి మాట్లాడతానన్నాడు. ఇన్ని చెప్పిన దేవుణ్ణి మొదట వెతకడానికి వెనకడుగు ఎవరేస్తుందంటే మన విశ్వాసమే. ఇప్పుడు ధూపవేదిక అయిన క్రీస్తును నువ్వు ఉదయాన కలుసుకొనకపోతే, ధూపముల నుంచి ధూపం వెళ్ళకపోతే మనం ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న ద్వారాలను తెరవలేము. దేవుని ద్వారాలను తెరవలేవు. దేవుని ద్వారాలు తెరవలేవు. నేను కొన్ని రోజుల క్రిందట ప్రార్థన చేస్తుంటే ఒక మీటింగ్లోకి వెళ్ళాను. ఆ మీటింగ్లో బాగా నేను అలిసిపోయాను. ఎందుకంటే లాంగ్ జర్నీ అయింది. వెళ్ళి ఒక దగ్గర కూర్చొని రైల్వే స్టేషన్లో ఎండలో ఆ యొక్క బ్యాగ్ నేను లాక్కొని పోలేక అలా కూర్చొని ఉన్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, ఇంతటి భారమైన పరిచర్య నువ్వు నాకు ఇచ్చావు. ఒకే రోజు 3 రోజులు ఒకే దగ్గర అయితే ఎంతో సులువుగా ఉంటుంది. కానీ రోజుకొక ఊరు చొప్పున, రోజుకొక ప్రాంతం చొప్పున పరిగెత్తుకొని వెళ్ళాలి. వీటిలో ఉన్నటువంటి నాకు అర్థం నాకు చెప్పు ప్రభు అని అడిగాను. వీటిలో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నా పరిస్థితి ఏంటి ప్రభు అని నేను అడిగాను దేవుణ్ణి. అడిగితే ఆయన నాతో మాట్లాడాడు. ఆ మాట నీకు మరలా చివరిలో చెప్తా. ఇది అలాగా నీ మనసులో ఓ ప్రశ్న ఉంచుకో. ఇప్పుడు మరలా వాక్యంలోకి వెళ్దాం. అది వెంటనే చెప్తే మణిబాబు గారిని అవునుగా, ఏమంటే చెప్పేస్తే మణిబాబు గారిని గారుగా గుడ్. రెండు వాక్యంలోకి వెళ్దాం. రెండు నాతో పాటు దయచేసి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ద మాథ్యూ చాప్టర్ 19:26. మత్తయి సువార్త. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. విశ్వాసములో ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే సమస్తము దేవునికి సాధ్యము. ఆమెను చెప్పండి గట్టిగా. విశ్వాసం అనేది ఎప్పుడైతే మన పరిచర్యలో ఉంటుందో, విశ్వాసం అనేది ఎప్పుడైతే మన సేవలో ఉంటుందో, విశ్వాసం అనేది ఎప్పుడైతే మన అంతర్గంలో ఉంటుందో, విశ్వాసం అనేది ఎప్పుడైతే మన కేంద్రీయ ప్రక్రియతలో ఉంటుందో అప్పుడు సమస్తము మనకు సాధ్యమవుతుంది. ఆమేన్. నీ ప్రణాళిక ఎంత పెద్దదైనా, నీ షెడ్యూల్ ఎంత పెద్దదైనా, నీ మొత్తం ఎంత పెద్దదైనా, ఒకవేళ నీకు ఇవ్వబడిన ప్రణాళిక ఎంత పెద్దదైనా, నీ ఊహకు మించిందైనా ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం ఏంటంటే ధూప వేదికలో మొదటి ఆధారమైన విశ్వాసపు కొమ్మును నువ్వు ఆనుకోకపోవడమే. వాక్యం ఏం చెప్తుంది అక్కడ? వాక్యం ఏం చెప్తుంది? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవుని జీవితంలో సమస్తాన్ని చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు సాధ్యమైన విషయాలను మనము జరగనీయకుండా అడ్డగిస్తుంది మనలో ఏంటనంటే అవిశ్వాసం. అంతేనా? ఇప్పుడు దేవునికి సమస్తం సాధ్యమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ ఇప్పుడు సమస్తం సాధ్యమైన క్రియలన్నీ కూడా మన జీవితంలో జరగనీయకుండా ఆటంకపరుస్తుంది ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసం. రెండో విషయం చెప్తాను నేను, అనగా థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం
ఓ లాబా రీలా లాబా. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదని వాక్యం చెప్తుంది. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఆయన జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, జరగని వాటిని జరిగించగలడు. నీ కార్యము రూపదాల్చినప్పుడు ఆయన కార్యము నీ ద్వారా దేవుడు చేయగలడు. ఇన్ని చేయగలిగిన దేవునికి నీలో నాలో అడ్డం వస్తున్నది ఏంటంటే అవిశ్వాసము. మన అవిశ్వాసమే దేవుని కొరకై నీ నుండి నా నుండి గొప్ప ప్రణాళిక చేయలేకపోతుంది. ఉదాహరణకు నేను నీకు మాట చెప్తాను. నేను ఒకరోజు థ్యాంక్ యూ జీసస్ ప్రార్థన చేసుకుందామని సాయంత్రం పూట ఏకాంత ప్రార్థనకి వెళ్ళాను. చిన్న పవన్లో మీటింగ్లో ప్రార్థన చేస్తుంటే అక్కడ పొలం గట్టుకు వెళ్ళి నేను ఆ పొలాల చివరిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక పైపులో నుంచి నీళ్ళన్నీ ఉబుక్కుంటూ పొలాల్లోకి ఊరకి వెళ్ళిపోతున్నాయి. నాకు చాలా ఆలోచన అయ్యి అడిగాను, అయ్యా ఇన్ని నీళ్లు పోతున్నాయి, అర్థమైందా? ఇన్ని నీళ్ళు వృధాగా పోతున్నాయి, దీనికి ఏదైనా క్యాప్ వేయచ్చు కదా అని అంటే వాళ్ళు అన్నారు, లేదండి ఇక్కడ 2 ఇంచులు నీళ్ళు పడ్డాయి, వీళ్ళు 1 ఇంచు పైపు వేశారు కాబట్టి పైపులు పగిలిపోతున్నాయి అన్నారు. హల్లెలూయా. అక్కడ ఎన్ని ఇంచు నీళ్ళు పడ్డాయి, ఎన్ని ఇంచు పైపు వేశాడు? దేవునిలో ఎంత గొప్ప విశ్వాసం ఉంది, నీలో ఎంత ఉంది? అందుకే ఓటమి. ఇప్పుడు నా జీవితంలో కావాల్సిందంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క దృక్పథాన్ని ఎప్పుడైతే మనం సంపూర్తిగా గ్రహించగలుగుతామో అప్పుడు మనకు దేవుని మనసు అర్థమవుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుని మనసు మనకు అర్థమవుతుంది. దేవుని మనసు అర్థం కావాలంటే మొదట నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే మరి పేతురు రాసిన పత్రిక అనగా 2వ అధ్యాయము అనగా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వస్తా ఉన్నా చూసావా? అయితే మీరు చీకట్లో నుండి అయితే ఆశ్చర్యకరం తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. మొదట మీరు ఎవరంట? ఏర్పరచబడిన వంశం. విశ్వాసం నీలో ఉన్నప్పుడు మొదట నీకు కలగాల్సినటువంటి మాట ఏదంటే నేను ఒక ఏర్పరచబడిన వంశమునై ఉన్నాను. మీ ఇంటి వాళ్ళంతా నాకు తెలుసు, మీ వాళ్ళంతా పేదవాళ్ళు, మీ వాళ్ళంతా గుడ్డలు లేనివాళ్ళు, మీ వాళ్ళ తిండి లేనివాళ్ళు. ఇవన్నీ క్రీస్తులో లేనప్పుడు, నేను క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఒక ఏర్పరచబడిన వంశాన్ని ఉన్నాను. ఆమేన్. నేను ఏర్పరచబడిన వంశం అని దేవుని వాక్యం నా గురించి సాక్ష్యం ఇస్తుంది. నేను ఏర్పరచబడిన వంశంలో నేనున్నాను. అంతకంటే ఎక్కువగా చదువు బిడ్డ, నేను రాజులతో కూడినటువంటి నేను సహరాజుగా నేను జీవిస్తున్నాను. ఆమేన్. నాకు కోటలు లేకపోవచ్చు, భవంతులు లేకపోవచ్చు, నా దగ్గర మంది మార్బలాలు లేకపోవచ్చు, కానీ నేను ఆజ్ఞాపిస్తే దేవుడు నా కొరకే పరిచారకులు పంపబడిన దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. రాజు కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకే అలంకరించబడిన రాజు నువ్వు కళ్ళారా చూచుదువని వ్రాయబడింది. అలంకరించబడిన రాజు ఎవరంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలంకరించబడిన రాజుగా ఉన్నాడు. ఈ రాజు ఎవరి కళ్ళకు కనపడతాడంటే అలంకరింపబడిన వారికి మాత్రమే అలంకరించబడిన రాజు కనపడతాడు. హల్లెలూయా. ఆ అలంకరించబడిన రాజు ఎవరికి కనబడతాడంటే పరిశుద్ధ అలంకృతులై ఎవరైతే భూలోకంలో ఉండి దేవుని కొరకై పరిచర్య చేస్తారో, విశ్వాసం చేత ఎవరైతే నింపబడతారో, వాక్యమైన క్రీస్తు ఎవరైతే నడుస్తారో, వాక్యమైన దేవునితో కలిసి ఎవరైతే సహజీవనం చేస్తారో వారు మాత్రమే దేవుని కొరకై భూలోకములో ప్రజ్వలించగలిగినట్లుగా దేవుని చేతిలో ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 2వదిగా రాజులు, మనమేమో మొదట ఏర్పరచబడిన వారు, 2వది రాజులు, 3వది ఏమో యాజకులు. మూడోది ఏంటి? యాజకులు. మనం యాజకులు అని అంటే నిరంతరం జీవించే యాజక సమూహంలో నువ్వు ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు ఒకరోజు మారిపోయే పాస్టర్లు కాదు మనం, లేదా ఈ నెలలో శాలరీ రాకపోతే, లేకపోతే రేపు నెలలో శాలరీ రాకపోతే ఆగిపోయే సేవకులం కాదు. దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిదీ కూడా ఆయన యొద్ద నుంచి, ఆయన ప్రేమ వల్ల మనం పొందుతున్నాం. హల్లెలూయా. చాలామంది విశ్వాసులకు ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే నేను కానుకిస్తే బ్రతుకుతున్నాను అంటున్నారు. నేను అంటున్నాను, బిడ్డ నువ్వు కానుకిస్తే బ్రతుకుతున్నాం అనేది నీ ఊహలో ఉన్న మాట, కానీ దేవుడు కూడా నీకు కృపనిస్తే నువ్వు బతుకుతున్న విషయం నీకు తెలుసా? దేవుడు కూడా నీకు దయాదాక్షణలు చూపిస్తే నువ్వు బతుకుతున్నావు. నువ్వు కానుకిచ్చేది నాకు కాదు, దేవుడు నీకు ఆజ్ఞాపించింది నువ్వు చేస్తున్నావు. నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేస్తే నీకు దీవెన.
ఆ దశమ భాగం మాత్రం దేవుడు మాకు ఇచ్చినటువంటి దీవెన. ఆమేన్. ఇప్పుడు యాజకుడు యాజక ధర్మం చేయాలి, విశ్వాస ధర్మాన్ని చేయాలి. కానీ విశ్వాసులు ఏం చేశారంటే యాజకుని స్థానంలోకి వచ్చి వారు ఆక్రమిస్తున్నారు. విశ్వాసులు ఏమైపోయారు? యాజకుని స్థానంలోకి వచ్చి వాళ్ళు ఆక్రమించారు. మీరు చూడండి, ఆ పెరజ్ ఉజ్జా అనే మాటకు అర్థం ఏంటంటే కింద పుట్నోట్లో డిస్ట్రాయ్ లేదా డిస్ట్రాక్షన్ అని రాయబడింది, వినాశనము అని రాయబడింది. ఉజ్జా దేవుని మందసాన్ని తాకాడు, ఒక్కసారి అక్కడికక్కడికే చచ్చిపోయాడు. అరే, దేవుని మందసం మోస్తున్న యాజకులు చావలేదు, దేవుని యొక్క మనసాన్ని మోస్తున్నటువంటి ఆ కొత్త ఎడ్ల బండిలో ఉన్నటువంటి ఎడ్లు చావలేదు, మూగజీవులు చావలేదు, యాజకుల యొక్క పల్లకి మోతం మోస్తున్నటువంటి యాజకులు చావలేదు. కానీ ఆ యొక్క ఉజ్జా మాత్రం చచ్చాడు. ఎందుకు? ఇది మనసులో అలా ఉంచుకోండి, వచ్చే నెలలో చెప్తా. ఇప్పుడు ఏమని రాయబడిందంటే ఇప్పుడు యాజకులైనటువంటి మొదట ఏర్పరచబడిన వంశము, రెండవది రాజులు, మూడవది యాజకులు, నాలుగవది పరిశుద్ధ జనమై ఉన్నాం మనం. ఈ పరిశుద్ధ జనం ఎక్కడంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఆ పరిశుద్ధ జనాంగంలో నీవు నేను లెక్కింపబడిన జనాంగంగా మారిపోయాం. హల్లెలూయా. నా పేర్లు పరలోకంలో నమోదు చేయబడ్డాయి. నీవు నేను పరలోకపు వాసులుగా మనం భూలోకంలో ముద్రీకరించబడ్డాం. మన పౌరసత్వం ఇక్కడ లేదు, మన పౌరసత్వం అక్కడ ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మన జనాంగం ఎక్కడుంది? అక్కడుంది. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. ఉండబోచున్న కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మన విశ్వాసం ఏంటంటే ఉండబోతున్న కొరకు ఎదురు చూస్తున్నాం. మన విశ్వాసం ఏంటంటే పరిశుద్ధ సమూహమై ఉన్నాం. మన విశ్వాసం ఏంటంటే యాజకులతో మనం పాలివారమైనాం. అంటే పాత నిబంధనలో కాలము పరిమితమైనటువంటి యాజకులతో పాటు నువ్వెలా కలిసి యాజకుడై ఉంటావయ్యా? నీకు రాలేదు ఈ ప్రశ్న ఎప్పుడు కూడా? పాత నిబంధనలో యాజకత్వం పూర్తయింది, కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు నువ్వు యాజకుడు అని పిలుస్తున్నావు. అక్కడే యాజకుల కాలం ముగించబడిన తర్వాత మరలా రాజులు వచ్చారు, రాజుల తర్వాత ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు తర్వాత దేవుని యొక్క శిష్యులు వచ్చారు. మరి మిమ్మల్ని దేవుడు యాజకులతో పోలుస్తున్నాడే. ఆర్ యు థింక్? ఎప్పుడు నువ్వు ఆలోచించావా? నిరంతరం జీవిస్తున్న యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా కలిసి నువ్వు పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచబడిన యాజకుడుగా ఆయన నీకోసం ముద్రించుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు నీవు నేను ముద్రించబడిన యాజకులుగా ఉన్నాం, ఏర్పరచబడిన వంశమై ఉన్నాం, రాజులుగా ఉన్నాం. అంతకంటే ఎక్కువగా నీవు నేను విశ్వాసమున కర్తవ్యం దాన్ని కొనసాగించు అని యేసు వైపు చూస్తూ పరిచర్య చేసేవారంగా ఉన్నాం.